ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలంటేనే భయం వేస్తుందా? ప్రకటన గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలి, లేకపోతే దాన్ని ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక 4 పాయింట్స్లో చెప్తాను వినండి. మొట్టమొదటిగా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో మనకి చాలా స్పష్టంగా తెలుస్తాయి. దేవునికి ఈ ప్రపంచం అంతటి మీద కలిగిన ప్రణాళికలు, మరి ముఖ్యంగా నీ మీద నా మీద దేవునికి కలిగిన భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. చాలా మంది ఈ లోకంలో భవిష్యత్తుని చెప్తాం, మీ భవిష్యత్ ఏంటో, మీ ఫ్యూచర్ ఏంటో చెప్తామని అంటూ ఉంటారు. కానీ క్రైస్తవులకి తెలిసినంత బాగా ఎవరి భవిష్యత్తు గురించి కూడా ఏ మనిషికి కూడా తెలియదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుడు అంత స్పష్టంగా ప్రకటన గ్రంథంలో మనందరి భవిష్యత్తుల గురించి, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి దేవుడు రాసిపెట్టి ఉంచారు. రెండవదిగా, మన దేవుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రకటన గ్రంథం వివరిస్తుంది. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకుని మానవుడిగా ఈ మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చారు. అయితే ఆయన రెండవసారి రాబోతున్నప్పుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన దిగి రానై ఉన్నారని ప్రకటన గ్రంథం ఆయన యొక్క గొప్పతనాన్ని, మహిమని, ఆయన యొక్క దైవత్వాన్ని చాలా స్పష్టంగా వివరించడం మనం చూడొచ్చు. మూడవదిగా, బైబిల్ ఎంత ఖచ్చితమైనదో, బైబిల్ ఎంత నిజమైనది అనే విషయాల్ని ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పును బట్టి మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథాల యొక్క ప్రవచనాల కంటేనూ కూడా బైబిల్లో ఉన్న ప్రవచనాలు ఎంతో స్పష్టంగా ఉన్నట్లుగా నెరవేర్చబడినవని చరిత్ర కూడా మనకి ఆధారం ఇస్తుంది. యేసుప్రభువారి యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనాలు 333కు పైగా ఉన్నట్లుగా యాక్యురేట్ గా నెరవేర్చబడినవని చరిత్ర మనకి ఆధారం చూపిస్తుంది. నాలుగవదిగా, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానించడం ద్వారా దేవునికి మరియు ఆయన వాక్యానికి మరింత విధేయత చూపించే వారంగా, మరింత నమ్మకమైన జీవితాన్ని మనం జీవించగలిగే వారంగా మనల్ని అది మోల్డ్ చేస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలోనే ఈ ప్రవచన వాక్యాల్ని చదువువాడు, విని గైకొనువాడు ధన్యుడు అని అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దీన్ని చదివి, దాన్ని విని, దాని ప్రకారంగా మనం జీవించగలిగితే దేవుని యొక్క మహిమను మనం తెలుసుకున్న వారమై, బైబిల్ యొక్క ఖచ్చితత్వాన్ని మనం గ్రహించుకున్న వారమై, మన భవిష్యత్తును గురించిన నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో దేవునికి నమ్మకంగా, విధేయులుగా మనం జీవించగలగటానికి ప్రకటన గ్రంథం మనకు ఎంతో సహాయపడుతుంది. కాకపోతే ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు దాన్ని సరైన విధంగా ధ్యానిస్తున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం గమనించుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.